Hello everybody, welcome back to Suman Guru Education YouTube ఛానల్. ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనల్ని తెలుపుకుంటున్నాను. ఇకపోతే మనకి ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ రానుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల కాస్త పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. కంపల్సరిగా ఏప్రిల్ లేదా మే నెలలో ఆల్మోస్ట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంది. ఏపీ మెగా డిఎస్సి అలాగే ఏపీ మెగా డిఎస్సి తర్వాత గత వైసీపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం గత వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు అక్కడ జేఎల్స్ డిఎల్స్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అలాగే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏపీపీఎస్సి డిఎల్స్ జేఎల్స్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. మరి ఇది ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ ఏపీ మెగా డిఎస్సికి, అలాగే డిగ్రీ కాలేజీ లెక్చరర్స్కు, జూనియర్ కాలేజీ లెక్చరర్స్కు, ఈ 3 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేందుకు ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. అది కూడా మీరు 2025లో మన మహాకూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన జనవరి నెలలో మొన్ననే నూతనంగా ఒక ఏపీ జాబ్ క్యాలెండర్ 2025ని విడుదల చేసింది. అందులో గతంలో ప్రభుత్వం విడుదల చేసి ఇంకా ఎగ్జామ్స్ కండక్ట్ చేయనటువంటి ఈ డిగ్రీ కాలేజీ లెక్చరర్స్, జూనియర్ కాలేజీ లెక్చరర్స్ వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ని జూన్ నెలలో కండక్ట్ చేయనున్నట్లు, అంటే డేట్ అయితే స్పష్టంగా వాళ్ళు పేర్కోలేదు, మెన్షన్ చేయలేదు, కానీ జూన్ నెలలో వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ ఉండనున్నట్లు మన జాబ్ క్యాలెండర్ షెడ్యూల్లో పేర్కోవడం అనేది జరిగింది. కాబట్టి ఏపీ మెగా డిఎస్సి అలాగే ఏపీపీఎస్సి జూనియర్ కాలేజీ లెక్చరర్స్, డిగ్రీ కాలేజీ లెక్చరర్స్, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం డిగ్రీ కాలేజీ లెక్చరర్స్, జూనియర్ కాలేజీ లెక్చరర్స్ వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్ అనేవి ఏప్రిల్, మే, జూన్ నెలల్లో జరగనున్నాయి. కాబట్టి ఇది జనవరి నెల. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 5 నెలలు కూడా మనకి ఇది ప్రిపరేషన్ సమయం. కాబట్టి ఈ టైంలో మనము అనవసరపు ఆందోళనలు చెందకుండా మన సిలబస్ మీద ఫోకస్ పెట్టి మన ప్రిపరేషన్లో మనం చాలా నిమగ్నమై ఉండాల్సినటువంటి తరుణం ఇది. అయితే ఈ సందర్భంలో చూడండి, ఏపీ మెగా డిఎస్సి తెలుగు కంటెంట్ విషయంలోకి మనం వచ్చినట్టయితే కనుక తెలుగు కంటెంట్ పీజీటీ ఎగ్జామ్స్ని కనుక పరిశీలన చేస్తే పీజీటీ ఎగ్జామినేషన్ సిలబస్ ఏంటండి, తెలుగు కంటెంట్ పీజీటీ ఎగ్జామినేషన్ ఈ సిలబస్ను కనుక మనం పరిశీలన చేస్తే ఒక యూనిట్ మనకు కనిపిస్తుంది సిలబస్ కాపీలో. రాజులు సాహిత్య పోషణ మరియు సాంస్కృతిక వికాసం. రాజులు ఆ రాజుల కాలం నాటి సాహిత్య పోషణ మరియు సాంస్కృతిక వికాసం అన్నటువంటి ఈ అంశాలనేవి ఇక్కడ మనకి స్పష్టంగా మన సిలబస్ కాపీలో కనిపిస్తుంది. మరి ఈ యూనిట్లో భాగంగా మనం ఏ అంశాలని అధ్యయనం చేయాల్సి ఉంటుంది అన్నది పరిశీలన చేసినట్లయితే మొదటగా శాతవాహనులు, దాని తర్వాత శాతవాహనులు తర్వాత పల్లవులు తర్వాత కాకతీయులు తర్వాత విజయనగర సామ్రాజ్యం, తర్వాత నాయకరాజులు, రెడ్డి రాజులు, తర్వాత గోల్కొండ నవాబులు. ఇలా ఈ 6 వంశాలకు చెందినటువంటి రాజులు మరియు ఆ కాలం నాటి సాహిత్య సాంస్కృతిక అంశాలని అధ్యయనం చేయమని చెప్పి పీజీటీ తెలుగు కంటెంట్ సిలబస్లో క్లియర్గా ఈ అంశాలు అనేవి మెన్షన్ చేసి ఉన్నారు. కాబట్టి మరి ఈ సిలబస్లో మెన్షన్ చేసినట్టుగానే మనం ఇప్పుడు గోల్కొండ నవాబులు కాలం నాటి సాహిత్య పోషణ
మరియు సాంస్కృతిక వికాసం అనేది ప్రస్తుతం మనం మొదటగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇప్పుడు మనము మొదటగా ఈ అంశంని మనం చూద్దాం. గోల్కొండ నవాబులు ఆ గోల్కొండ నవాబుల కాలం నాటి సాంస్కృతిక సాహిత్య సేవలు, వీటి గురించి ఇప్పుడు మనం పరిశీలన చేయబోతున్నాం. ఇప్పుడు మనం గోల్కొండ నవాబుల యొక్క చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాం. గోల్కొండ నవాబులు ముందు వారి యొక్క వరుస క్రమంని పరిశీలన చేద్దాం. గోల్కొండ నవాబుల యొక్క వరుస క్రమం అంటే గోల్కొండ నవాబులు ఎవరెవరు పరిపాలన గావించారు అన్నది ఇప్పుడు మనం పరిశీలన చేస్తున్నాం. గోల్కొండ నవాబుల్లో మొదటి పాలకుడు సుల్తాన్ కులీ కుతుబ్ షా. చూడండి, మొదటి నలుగురు నవాబులకి కూలీ కుతుబ్ షా అనేది సహజంగా ఉన్నటువంటి పేరు. చూడండి, కూలీ కుతుబ్ షా. సో మొదటి నలుగురు కూలీ కుతుబ్ షాలు. అయితే అందులో మొదట సుల్తాన్ వస్తాడు, తర్వాత జంషీద్ వస్తాడు, తర్వాత ఇబ్రహీం వస్తాడు, తర్వాత మహమ్మద్ వస్తాడు. సుల్తాన్, జంషీద్, సుల్తాన్ తర్వాత జంషీద్ తర్వాత ఎవరు వస్తారండి? ఇబ్రహీం తర్వాత మహమ్మద్. సుల్తాన్, జంషీద్, ఇబ్రహీం, మహమ్మద్. కులీ కుతుబ్ షా అనేది కామన్. మొదటి నలుగురు నవాబులకి కులీ కుతుబ్ షా అనేది కామన్. కాబట్టి ఇక్కడ సుల్తాన్ తర్వాత జంషీద్, తర్వాత ఇబ్రహీం, తర్వాత మహమ్మద్. ఇక చివరి ఇద్దరు మహమ్మద్ షా, కుతుబ్ షా. సుల్తాన్ మహమ్మద్ షా, అబ్దుల్లా కుతుబ్ షా, హసన్ తానీసా. ఇది సుల్తాన్ మహమ్మద్ షా, అబ్దుల్లా కుతుబ్ షా, హసన్ తానేషా. సుల్తాన్ అబ్దుల్లా హసన్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి వరుస క్రమం. మొదట సుల్తాన్ కూలీ కుతుబ్ షా, జంషీద్ కూలీ కుతుబ్ షా, ఇబ్రహీం కూలీ కుతుబ్ షా, దాని తర్వాత మహమ్మద్ కూలీ కుతుబ్ షా, తర్వాత సుల్తాన్ మహమ్మద్ షా, సుల్తాన్ తర్వాత అబ్దుల్లా కుతుబ్ షా, సుల్తాన్ అబ్దుల్లా హసన్ తానీషా. సుల్తాన్ అబ్దుల్లా హసన్ చివరి ముగ్గురు సుల్తానులు. వీరు గోల్కొండ నవాబులు. ఫస్ట్ వన్ సుల్తాన్ కూలీ కుతుబ్ షా. తర్వాత సెకండ్ వన్ జంషీద్ కూలీ కుతుబ్ షా. మొదటి నలుగురు కుతుబ్ షాలు కదా, జంషీద్, తర్వాత ఇబ్రహీం కూలీ కుతుబ్ షా, తర్వాత మహమ్మద్ కూలీ కుతుబ్ షా, సుల్తాన్ మహమ్మద్ షా, మళ్ళీ సుల్తాన్ రిపీట్ అవుతున్నాడు, సుల్తాన్ మహమ్మద్ షా, అబ్దుల్లా కుతుబ్ షా, హసన్ తానేషా. సుల్తాన్ అబ్దుల్లా హసన్. వీరు ఈ 7 కుతుబ్ షాహీ నవాబులు ఇక్కడ గోల్కొండ నవాబుని పరిపాలన గావించారు. ఇప్పుడు ఈ కాలం నాటి సాహిత్య పోషణ మరియు సాంస్కృతిక వికాసం గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఈ గోల్కొండ నవాబుల్లో మొదటి నవాబు సుల్తాన్ కూలీ
కుతుబ్ షా. సుల్తాన్ కూలీ కుతుబ్ షా కదండి. ఈయన గురించి కొంత ప్రాథమిక సమాచారంతో మనం ముందుకి వెళ్దాం. ఇక్కడ చూడండి, మనకి తర్వాత కాలంలో జూనియర్ కాలేజీ లెక్చరర్స్, డిగ్రీ కాలేజీ లెక్చరర్స్, వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి. వాటి దృష్ట్యా అయినా కూడా వీటి గురించి మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఎందు గురించి అంటే మనకి పేపర్ 1 జిఎస్ అనేది ఉంటుంది, జనరల్ స్టడీస్. అందులో ఏపీ హిస్టరీ నుంచి ఇలాంటి బిట్లు అడిగే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఓవరాల్గా అంటే మనం కొన్ని రాజవంశాల గురించి చదివేటప్పుడు ఆ రాజవంశాల్లోని సాహిత్యము, సాంస్కృతిక వికాసం అన్నప్పటికీ ఆ సాహిత్యము, సాంస్కృతిక వికాసం వెనుక ఆ వంశపు పాలకుల యొక్క హస్తం అనేది ఉంటుంది. కాబట్టి ఆ పాలకుల గురించి మరీ డీప్గా, డెప్త్గా కాకపోయినా కూడా మనం కొంతవరకు తెలుసుకుని మిగిలిన అంశాలని మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో భాగంగా మనము సుల్తాన్ కూలీ కుతుబ్ షా ఇతని గురించి కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఇతడు పర్షియా దేశానికి చెందినవాడు. పర్షియా దేశానికి చెందుతాడు. నేటి ఇరాన్ అని పిలువబడుతున్న దేశం ఏదైతే ఉందో, ఇరాన్ అని పిలుస్తున్నాం కదా, నేడు ఇరాన్గా పిలువబడుతున్న దేశం ఏదైతే ఉందో దీనిని ఆ కాలంలో పర్షియా అని చెప్పి అన్నారు. ఇరాక్ని మెసపటోమియో అని చెప్పి అన్నారు. బాగా చూడండి, మెసపటోమియో అంటే ఇరాక్. మెసపటోమియో నాగరికత విరాజిల్లినటువంటి ప్రాంతం ఇరాక్. ఇరాన్ని పర్షియా అని చెప్పి అంటారు, పర్షియా నాగరికత. ఇక్కడ పర్షియాకు చెందినటువంటి హందం రాజవంశానికి చెందుతాడు. పర్షియా దేశానికి చెందినటువంటి హందం రాజవంశీయుడు ఈ సుల్తాన్ కూలీ కుతుబ్ షా. ఇక్కడ ఈయన ఏం చేశారు, ఇక్కడ వారి యొక్క దేశం నుంచి ఏదో ఒక ఉద్యోగం కోసము, బ్రతుకు తెరువు కోసము ఒక్కొక్క ప్రాంతంని వెతుకుతూ వీరు భారతదేశానికి చేరుకున్నారు. ఎవరు, సుల్తాన్ కూలీ కుతుబ్ షా మరియు అతని వంశీకులు భారతదేశానికి చేరుకున్నారు. అప్పటికి వీరు భారతదేశానికి వచ్చేసరికి భారతదేశంలో బహమనీ సామ్రాజ్యం పరిపాలన చేస్తుంది. అంటే ఒకవైపు విజయనగర సామ్రాజ్యం, మరోవైపు బహమనీ సామ్రాజ్యం, ఇవి పరిపాలనలో ఉన్నాయి. అయితే వీరు నేరుగా వచ్చి బహమనీ సామ్రాజ్యంలో బహమనీ సామ్రాజ్యంలో మూడవ మహమ్మద్ షా బహమనీ సామ్రాజ్యంలోని మూడవ మహమ్మద్ షా ఇతని యొక్క కొలువులో చేరి వీరు క్రమంగా ఉన్నత పదవులని అధిరోహించడం జరిగింది. చిన్న ఒక సైనికుడుగా ముందు జీవితం ప్రారంభించి తర్వాత సైన్యాధ్యక్షుడయ్యి తన యొక్క సొంత ప్రతిభా పాటవాలు తెలివితేటలతో మెల్లమెల్లగా అంచెంచెలుగా ఎదిగి చివరికి తెలంగాణ ప్రాంతానికి సుబేదార్గా ఈయన నియమింపబడ్డాడు. సుల్తాన్ కూలీ కుతుబ్ షా ఎవరైతే మూడవ మహమ్మద్ షా అన్న బహమనీ నవాబు ఉన్నాడో ఇతడు ఈ సుల్తాన్ కూలీ కుతుబ్ షాని తెలంగాణకు సుబేదార్గా నియమించడం జరిగింది. తెలంగాణ ప్రాంతానికి సుబేదార్గా ఈయన్ని నియమించారు. తర్వాత కాలంలో ఈయన తెలంగాణ ప్రాంతంలో సుబేదార్గా కొనసాగుతున్న కాలంలోనే ఇక్కడ మూడవ మహమ్మద్ షా మరణిస్తాడు. మరి ఆ సమయంలో ఇతడు క్రీస్తు శకం 1512వ సంవత్సరంలో
స్వాతంత్రం ప్రకటించుకుంటాడు. ఎవరు? సుల్తాన్ కూలీ కుతుబ్ షా. ఎప్పుడండి? క్రీస్తు శకం 1512. 1512 క్రీస్తు శకం 1512వ సంవత్సరంలో స్వతంత్రం ప్రకటించుకొని గోల్కొండను రాజధానిగా చేసుకొని గోల్కొండని రాజధానిగా చేసుకుని కుతుబ్ షా అనేటటువంటి ఒక నూతన రాజ్యస్థాపన చేశాడు. కుతుబ్ షాహీల రాజ్యస్థాపన ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం 1512వ సంవత్సరంలో. ఇకపోతే ఈ విధంగా ఈ గోల్కొండ రాజధానిగా కుతుబ్ షాహీ రాజ్యాన్ని స్థాపించడమే కాకుండా మొత్తం యావత్ గోల్కొండ సార్వభౌమాధికారంని హస్తగతం చేసుకుంటాడు. ఈ విధంగా గోల్కొండ సార్వభౌమాధికారాన్ని హస్తగతం చేసుకొనుట సుల్తాన్ కూలీ కుతుబ్ షా అనునతడు ఒక సాధారణంగా బ్రతుకు తెరువు కోసం భారతదేశానికి వచ్చి ఇక్కడ బహమనీ సామ్రాజ్యంలో ఒక చిన్న సైనికుడిగా చేరి తర్వాత సైన్య అధిపతిగా ప్రమోషన్ దక్కించుకొని అంచెంచెలుగా ఈ బహమనీ సామ్రాజ్యంలో ఒక ఉన్నత ఉద్యోగిగా ఎదిగి ఆ తర్వాత కాలంలో తెలంగాణ ప్రాంతానికి సుబేదారుగా నియమింపబడి ఆ తర్వాత కాలంలో బహమనీ సామ్రాజ్యము పతనం తర్వాత గోల్కొండ రాజధానిగా ఇక్కడ అంటే 1512లో స్వాతంత్ర్యం ప్రకటించుకొని గోల్కొండ రాజధానిగా కుతుబ్ షాహీ రాజ్య పరిపాలన అంటే రాజ్యంని స్థాపించడము ఇవన్నీ కూడా ఏంటంటే ఇది మామూలు విషయం కాదు, ఇది సాధారణమైనటువంటి విషయం అనేది కాదు. కాబట్టి గోల్కొండ సార్వభౌమాధికారంను ఇలా సుల్తాన్ కూలీ కుతుబ్ షా హస్తగతం చేసుకున్నటను భారతదేశ చరిత్రలో ఇది ఒక అద్భుతమైనటువంటి సంఘటనగా నోషీరా ఏ మిస్త్రీ అను చరిత్రకారుడు ఈ విధంగా పేర్కోవడం జరిగింది. సుల్తాన్ కూలీ కుతుబ్ షా గోల్కొండ సార్వభౌమాధికారంను హస్తగతం చేసుకునుటను భారతదేశ చరిత్రలో అద్భుతమైనటువంటి సంఘటన అని పేర్కొంటాడు నోషీరా ఏ మిస్త్రీ అనునతడు. ఇకపోతే గోల్కొండకు ఈ సుల్తాన్ కూలీ కుతుబ్ షా మహమ్మద్ నగరం అని నామకరణం చేస్తాడు. గోల్కొండకు మహమ్మద్ నగరం అని నామకరణం చేసిన వారు ఎవరు అని బిట్టు వస్తే ఇక్కడ సుల్తాన్ కూలీ కుతుబ్ షా మహమ్మద్ నగరంగా నామకరణం చేస్తాడు. ఇకపోతే ఇతడు ఈ గోల్కొండ నవాబు అయినటువంటి గోల్కొండకు మొదటి నవాబు సుల్తాన్ కూలీ కుతుబ్ షా. ఇతడు శ్రీకృష్ణదేవరాయలకి సమకాలీనుడు. సుల్తాన్ కూలీ కుతుబ్ షా శ్రీకృష్ణదేవరాయలకి సమకాలీనుడు. అలాగే మొఘల్ చక్రవర్తుల్లో బాబరు మరియు హుమయూన్, బాబర్ యొక్క కుమారుడు హుమయూన్ వీరికి సమకాలీనుడు. శ్రీకృష్ణదేవరాయలకు, బాబరుకు, హుమయూన్కు, తర్వాత ప్రతాపరుద్ర గజపతికి వీరికి ఈయన సమకాలీనుడు. విజయనగరం మీదకి దండయాత్ర చేసి శ్రీకృష్ణదేవరాయలు చేతిలో ఓడిపోతాడు. అలాగే ఇక్కడ కళింగ ప్రాంతంలో పరిపాలన చేస్తున్నటువంటి ప్రతాపరుద్ర గజపతి కూడా ఇక్కడ సుల్తాన్ కూలీ కుతుబ్ షాని నిలువరిస్తాడు. దాని తర్వాత ఇతడు షియా మతానికి
చెందినటువంటి వ్యక్తి నవాబు. సుల్తాన్ కూలీ కుతుబ్ షా అన్నతడు షియా మతానికి చెందినటువంటి నవాబు. ఇతడు జమా మసీదు అనే నిర్మాణాన్ని ఈయన చేపట్టాడు. హైదరాబాదులో జమా మసీదును నిర్మించిన వారు ఎవరు అని బిట్టు వస్తే సుల్తాన్ కూలీ కుతుబ్ షా అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. హైదరాబాదులో జమా మసీదును నిర్మించిన వారు ఎవరు అని బిట్టు వస్తే సుల్తాన్ కూలీ కుతుబ్ షా. అలాగే ఈయన జమా మసీద్ కాదు, మీరు ఎప్పుడైనా కూడా గోల్కొండ కోటను సందర్శిస్తే గోల్కొండ కిల్లా మీద అంటే పైకి వెళ్ళినట్టుగైతే ఆ చిట్ట చివరి ఆ పై ప్రాంతంలో 2 మినార్లతో కూడినటువంటి ఒక మసీదు అనేది మీకు కనిపిస్తుంది. గోల్కొండలోకి ఎంట్రీ అయిన వారు చివరగా ఆ మసీదు వద్దకి చేరుకుంటారు. గోల్కొండ కోట మీద పైన ఉన్నటువంటి మసీదు వద్దకి చేరుకుంటారు. ఆ మసీదు 2 మినార్లతో ఉంటుంది. ఈ 2 మినార్లతో ఉన్నటువంటి ఈ మసీదును కూడా ఈ సుల్తాన్ కూలీ కుతుబ్ షా ఇతడు ప్రారంభిస్తాడు. ఈ నిర్మాణంని ప్రారంభిస్తాడు. ఇతడు ఈ నిర్మాణంని ప్రారంభిస్తే ఇతడి కాలంలో ఇది ప్రారంభమవుతుంది. ఇబ్రహీం కూలీ కుతుబ్ షా దానిని ముగిస్తాడు, ఆ కన్స్ట్రక్షన్ని ముగిస్తాడు. దేన్ని? గోల్కొండ కోటమై 2 మినార్లతో ఉన్నటువంటి మసీదుని సుల్తాన్ కూలీ కుతుబ్ షా ప్రారంభిస్తే ఇబ్రహీం కూలీ కుతుబ్ షా దాన్ని పూర్తి చేస్తాడు. ఇకపోతే విజయనగరం సంస్థానంలో, హంపి విజయనగరం సంస్థానంలో భువన విజయం అన్న పండిత సభలో అష్టదిగ్గజ కవుల్లో ఒకరు భట్టుమూర్తి. ఈ భట్టుమూర్తి గారి ప్రభావం సుల్తాన్ కూలీ కుతుబ్ షా మీద ఉన్నది. భట్టుమూర్తి యొక్క ప్రభావం సుల్తాన్ కూలీ కుతుబ్ షా మీద ఉన్నది. ఇది అష్టదిగ్గజాల్లో భట్టుమూర్తి యొక్క ప్రభావం ఈ కుతుబ్ షాహీ నవాబు మీద ఉన్నది అని బిట్టు వస్తే సుల్తాన్ కూలీ కుతుబ్ షా ఈ నవాబుపై ఇతని ప్రభావం ఉన్నది. సుల్తాన్ కూలీ కుతుబ్ షాని బడే మాలిక్ అని కూడా అంటారు. సుల్తాన్ కూలీ కుతుబ్ షా ఇతడిని బడే మాలిక్ అని కూడా అంటారు. ఇది సమగ్రంగా ఒక బ్రీఫ్గా సుల్తాన్ కూలీ గురించి మనం చూసినటువంటి సమాచారం. ఈ సమాచారం సరిపోతుంది. మనం దేనికి వెళ్తున్నాం? పీజీటీ తెలుగు ఎగ్జామ్కి వెళ్తున్నాం కదా. అయితే ఇందులో సిలబస్ ఏంటి? సాహిత్య పోషణ, సాంస్కృతిక వికాసం అని చెప్పి అన్నారు. వాటి మీద ప్రధానంగా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. వాటి మీద ప్రధానంగా ఫోకస్ చేయాలి. కానీ మరి ఆ వంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ వంశంలోని నవాబుల గురించి కూడా కాస్త బ్రీఫ్గా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలుసుకుంటున్నాం. ఇకపోతే సుల్తాన్ కూలీ కుతుబ్ షా ఈయన గురించి ఇప్పుడే మనం పూర్తి చేసుకున్నాం. దాని తర్వాత పాలకుడు జంషీద్ కూలీ కుతుబ్ షా రెండవ పాలకుడు. గోల్కొండ నవాబుల్లో రెండవ పాలకుడు జంషీద్ కూలీ కుతుబ్ షా. ఇతడు పరమ క్రూరమైనటువంటి కఠినమైనటువంటి స్వభావం కలవాడు. ఈ మాట ఎందుకన్నామంటే గోల్కొండ సింహాసనం కోసం తండ్రిని హత్య చేసినటువంటి క్రూరుడు. తన తండ్రి సుల్తాన్ కూలీ కుతుబ్ షా అతడిని సింహాసనం కోసం హత్య చేశాడు. ఎవరు? జంషీద్ అతడు. ఈ జంషీద్ యొక్క అసలు పేరు యార్ కూలీ. జంషీద్ యొక్క అసలు పేరు యార్ కూలీ. ఇతడు పితృహంతకుడు, కఠినాత్ముడు. మరి తనకు అన్న అయినటువంటి
కుతుబుద్దీన్ కుతుబుద్దీన్ అనేటటువంటి తన అన్నను రాజ్య సింహాసనం మీదకి రాకుండా కండ్లు పొడిపించి అంధుడిగా మార్చివేస్తాడు. అలాగే మరి ఈ సమయంలో మరొక సోదరుడు ఇబ్రహీం, జంషీద్కి మరొక సోదరుడు ఇబ్రహీం. ఇతడు ఈ సందర్భంలో ఈ కాలంలో దేవరకొండ దుర్గానికి అధిపతిగా ఉండేవాడు. జంషీద్ పాలనకు వచ్చే సమయానికి అతడి సోదరుడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా దేవరకొండ దుర్గానికి అధిపతిగా ఉండేవాడు. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇలాంటప్పుడు ఇతడు దేవరకొండ దుర్గాధిపతిగా ఉంటూ జంషీద్ మీద అనేక ప్రయోగాలు చేసి, అంటే గోల్కొండ సింహాసనాన్ని దక్కించుకోవాలి అని అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయిపోతాడు. కాబట్టి ఇబ్రహీంని బంధించి తీసుకురమ్మని జంషీద్ తన సైన్యానికి పంపగా, ఇబ్రహీం బ్రతుకు జీవుడా అని చెప్పి తన ప్రాణంని రక్షించుకోవాలి అని చెప్పి వెంటనే అక్కడి నుంచి పారిపోయి విజయనగర సామ్రాజ్యంలోకి వస్తాడు. విజయనగర సామ్రాజ్యానికి వచ్చి ఆలయ రామరాయలు ఆశ్రయంలో 7 సంవత్సరాల పాటు ఆలయ రామరాయల ఆలయ రామరాయలు ఇతడు యొక్క ఆశ్రయంలో 7 సంవత్సరాల పాటు విజయనగరంలో ఇబ్రహీం కులీ కుతుబ్ షా తలదాచుకుంటాడు. మళ్ళీ జంషీద్ కులీ కుతుబ్ షా అన్నతడు క్షయవ్యాధితో మరణిస్తాడు. మరి తండ్రిని చంపిన పాపం ఊరికపోతుందా? తండ్రిని సింహాసనం కోసం చంపేశాడు, మరి ఆ పాపం ఊరికపోదు కదా. పితృహంతకుడైనటువంటి జంషీద్ అతి తక్కువ కాలంలోనే క్షయవ్యాధితో అకాల మరణం చెందుతాడు. దీంతో జంషీద్ ఎప్పుడైతే మరణిస్తాడో ఇప్పుడు గోల్కొండ నవాబుగా ఇబ్రహీం కులీ కుతుబ్ షా బాధ్యతలు చేపడతాడు. కాబట్టి ఇప్పుడు మనం ఇబ్రహీం కులీ కుతుబ్ షా గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుల్తాన్ కులీ కుతుబ్ షా, జంషీద్ కులీ కుతుబ్ షా, ఈ ఇద్దరు గురించి మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా గురించి మనం మాట్లాడుకుందాం. ఇబ్రహీం కులీ కుతుబ్ షా, ఇదిగో ఇబ్రహీం కులీ కుతుబ్ షా గురించి కనుక మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, ఈయన క్రీస్తకం 1550వ సంవత్సరంలో పట్టాభిషేకం గావింపబడ్డాడు. ఇబ్రహీం కులీ కుతుబ్ షా గోల్కొండ నవాబుగా ఎప్పుడు పట్టాభిషిక్తుడయ్యాడు? 1550వ సంవత్సరంలో, క్రీస్తకం 1550. ఇతడు తెలుగు కవులను ఆదరించినందువలన, ఇతడు తెలుగు పండితులను, తెలుగు కవులను ఆదరించినందువలన ఇబ్రహీం కులీ కుతుబ్ షాని మల్కిబరాముడు అని చెప్పి అంటారు. గోల్కొండ నవాబుల్లో మల్కిబరాముడు అని బిరుదును ధరించిన వారు క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఇబ్రహీం కులీ కుతుబ్ షాకి మల్కిబరాముడు అన్న బిరుదు ఎందుకు వచ్చింది అని బిట్టు అడిగితే, తెలుగు పండితులని, తెలుగు కవులను ఆదరించినందువలన, తన ఆస్థానంలో ఆదరించినందువలన ఇతడికి మల్కిబరాముడు అన్న బిరుదు వచ్చింది అని మనం ఇక్కడ జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే ఇతడిని ఉర్దూ చాజర్ అని పేర్కొంటారు. క్రింది వారిలో ఏ గోల్కొండ పాలకుడిని, ఏ గోల్కొండ నవాబుని ఉర్దూ చాజర్ అని చెప్పి అంటారు?
అంటే ఉర్దూ చార్జర్ అనగా ఉర్దూ భాషకు పితామహుడు అని అర్థము. ఎవరిని పేర్కొంటారు అని బిట్టు వస్తే ఇబ్రహీం కూలీ కుతుబ్ షాని అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఎదటి కాలంలో దక్కనీ ఉర్దూ అనేది ఇబ్రహీం ఈ పరిపాలన కాలంలో ప్రారంభం అయ్యింది. అంటే ఢిల్లీ కేంద్రంగా ఉన్నటువంటి ఉర్దూ అది ఉత్తర భారతదేశపు ఉర్దూ కాగా, అలాగే దక్కన పీఠభూమిలో ముఖ్యంగా హైదరాబాదు నగరమున వ్యవహరింపబడేటటువంటి ఉర్దూ ఏదైతే ఉందో దీన్ని దక్కని ఉర్దూ అని చెప్పి అంటారు. ఈ దక్కని ఉర్దూ ఈ ఇబ్రహీం కూలీ కుతుబ్ షా పరిపాలన కాలంలోనే ప్రారంభం అయినందువలన ఇవన్నీ ఉర్దూ చార్జర్ అని చెప్పి పేర్కొంటారు. ఇకపోతే ఇతడు చూడండి, ఇబ్రహీం కూలీ కుతుబ్ షాకి సమకాలీన మొఘల్ చక్రవర్తి ఎవరు? సమకాలీన మొఘల్ చక్రవర్తి ఇబ్రహీం కూలీ కుతుబ్ షాకి సమకాలీన మొఘల్ చక్రవర్తి అక్బరు. ఇబ్రహీం కూలీ కుతుబ్ షాకి సమకాలీన మొఘల్ చక్రవర్తి అక్బరు. ఇకపోతే ఈ ఇబ్రహీం కూలీ కుతుబ్ షా పరిపాలన కాలంలో జరిగినటువంటి నిర్మాణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇబ్రహీం కూలీ కుతుబ్ షా కాలంలో నిర్మాణాలు. ఇక్కడ చూడండి, ఈ నిర్మాణాల గురించి మనం తెలుసుకునే ముందు ఇబ్రహీం కూలీ కుతుబ్ షాని మలికివరాముడు అని చెప్పి అన్నాము. ఎందు గురించి అంటే తెలుగు పండితుల్ని, తెలుగు కవుల్ని ఆదరించాడు కాబట్టి అని చెప్పుకున్నాము. మరి ఈయన ఆస్థానంలోని ఇబ్రహీం కూలీ కుతుబ్ షా ఆస్థానంలో వెలుగొందినటువంటి ప్రముఖ తెలుగు కవుల గురించి పరిశీలన చేస్తే ముఖ్యంగా కందుకూరి రుద్రకవి మరియు అద్దంకి గంగాధర కవి మరియు పొన్నగంటి తెలగన ఈ ముగ్గురు పేర్లు మొదట వస్తాయి. ఇబ్రహీం కూలీ కుతుబ్ షా కాలంలో ఆయన ఆస్థానంలో వెలుగొందినటువంటి తెలుగు కవులు క్రిందివారులు ఎవరు అని బిట్టు వస్తే ఇక్కడ కందుకూరి రుద్రకవి, అద్దంకి గంగాధర కవి మరియు పొన్నగంటి తెలగన ఈ ముగ్గురు కవులు ఇబ్రహీం కూలీ కుతుబ్ షా ఆస్థానంలో వీరు వర్ధిల్లినారు. వీరి గురించి మనం తర్వాత చెప్పుకుందాం. అంటే కుతుబ్ షాహీల సాహిత్య పోషణ అన్న అంశం దగ్గర వీరి గురించి వివరంగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇకపోతే చూడండి, సమకాలీన మొఘల్ చక్రవర్తి అక్బరు అని చెప్పుకున్నాం కదా. ఇకపోతే ఈ ఇబ్రహీం కూలీ కుతుబ్ షా గురించి మనం ఒకసారి పరిశీలన చేస్తే ఈయన లాంగర్ హౌస్ని నిర్మించాడు. లాంగర్ హౌస్ మెహదీపట్నం నుంచి మనం చిలుకూరు బాలాజీ టెంపుల్కి హైదరాబాద్లో దిగిన తర్వాత మనం మెహదీపట్నం నుంచి చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళే దారిలో లాంగర్ హౌస్ అనేది వస్తుంది. ఈ లాంగర్ హౌస్ నిర్మాత ఇబ్రహీం కూలీ కుతుబ్ షా. గుర్తుపెట్టుకోండి, ఈ లాంగర్ హౌస్ని ఆ కాలంలో గోల్కొండ సామ్రాజ్యంలో ఉన్నటువంటి బెచ్చగాళ్ళ కోసం నిర్మించాడు. లాంగర్ హౌస్ని ఎవరి కోసం నిర్మించాడండి? బెచ్చగాళ్ళ కోసం నిర్మించాడు. ఎవరు నిర్మించారు? ఇబ్రహీం కూలీ కుతుబ్ షా నిర్మించాడు. ఇకపోతే ఈయన పురాణపూల్ని నిర్మించాడు. పురాణపూల్ అనేది ఏంటి? పురాణపూల్ అనేది మూసీ నది మీద, అంటే హైదరాబాదు నగరం గుండా ప్రవహిస్తున్నటువంటి నది మూసీ నది. హైదరాబాదు నగరము గుండా ప్రవహిస్తున్న నది అదండి మూసీ నది. హైదరాబాదు నగరము గుండా ప్రవహిస్తున్నటువంటి మూసీ నది మీద పురాణపూల్ అనేటటువంటి ఒక మూసీ నది మీద మొట్టమొదటి వంతెనను నిర్మించినటువంటి నవాబు ఇబ్రహీం కూలీ కుతుబ్ షా. అంతవరకు మూసీ నది మీద వంతెన లేదు.
మూసీ నది మీద హైదరాబాదు నగరంలో మొట్టమొదటిసారిగా వంతెన నిర్మించిన వారు ఎవరు అని బిట్టు వస్తే ఇక్కడ ఇబ్రహీం కులీ కుతుబ్ షా అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఈ విధంగా మూసీ నది మీద ఇబ్రహీం కులీ కుతుబ్ షా నిర్మించిన మొట్టమొదటి వంతెన ఏదైతే ఉందో దీనికి పురాణ పూల్ అని పేరు. ఇకపోతే ఈయన ఇబ్రహీంపట్నం అన్నటువంటి హైదరాబాద్లో మనం చూడొచ్చు. ఇబ్రహీంపట్నంకి వెళ్ళే బస్సులు చాలా ఉంటాయి. హైదరాబాద్లో ఇబ్రహీంపట్నం నుంచి అంటే సికింద్రాబాద్ నుంచి నాంపల్లి నుంచి ఇబ్రహీంపట్నంకి చాలా బస్సులు అనేవి ఉంటాయి. మరి ఇటువంటి ఇబ్రహీం కులీ కుతుబ్ షా తన పేరు మీదుగా ఇబ్రహీంపట్నంని నిర్మించాడు. ఇబ్రహీం కులీ కుతుబ్ షా తన పేరు మీదుగా ఇబ్రహీంపట్నంని నిర్మించాడు. అంతేకాకుండా ఇబ్రహీంపట్నం నిర్మించడమే కాకుండా ఆ ఇబ్రహీంపట్నంలో ఒక చెరువును కూడా త్రవ్వించాడు. ఇబ్రహీంపట్నం చెరువును కూడా త్రవ్వించాడు. ఇబ్రహీంపట్నం అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా తన పేరు మీదుగా ఇబ్రహీంపట్నంను నిర్మించి అందులో ఒక చెరువు కూడా ఇబ్రహీంపట్నం చెరువును కూడా ఈయన త్రవ్వించాడు. ఇకపోతే పూల్బాగ్ని ఈయన నిర్మించాడు. పూల్బాగ్. అలాగే గోల్కొండ కోట ఏదైతే ఉందో ఈ గోల్కొండ కోటకు చుట్టూ కూడా పెద్ద ప్రాకారాన్ని నిర్మించాడు. గోల్కొండ కోటకి చుట్టూ ఉన్నటువంటి గోడని నిర్మించిన వారు ఎవరండి? ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఇకపోతే ఇతని అల్లుడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా యొక్క అల్లుడు హుస్సేన్ షా. ఇబ్రహీం కులీ కుతుబ్ షా యొక్క అల్లుడు హుస్సేన్ షా. ఇబ్రహీం కులీ కుతుబ్ షా యొక్క అల్లుడు ఎవరండి? హుస్సేన్ షా. ఇతడు తన పేరు మీదుగా హుస్సేన్ సాగర్ను త్రవ్వించాడు. ఇబ్రహీం కులీ కుతుబ్ షా యొక్క అల్లుడు హుస్సేన్ షా అనే అతడు అతని పేరు మీదుగా హుస్సేన్ సాగర్ను త్రవ్వించాడు. ఇకపోతే వర్తక వాణిజ్యాలతో ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఈ గోల్కొండ పట్టణంని హైదరాబాదు పట్టణంని రెండవ ఈజిప్టుగా ఈయన మార్చినాడు. అంటే ఇతడి కాలంలో ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో గోల్కొండ సామ్రాజ్యము అనేది రెండవ ఈజిప్ట్ వలె ఇక్కడ వెలుగొందింది. గోల్కొండ సామ్రాజ్యము ఎవరి కాలంలో రెండవ ఈజిప్టుగా వర్తక వాణిజ్యాలతో వెలుగొందింది అని బిట్టు వస్తే ఇబ్రహీం కులీ కుతుబ్ షా అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ గోల్కొండను ఈయన భగీరథిపురం అని కొత్తగా ఒక పేరు పెట్టి గోల్కొండకు భగీరథిపురం అని పేరు పెట్టి భగీరథిపురంగా పిలవడం ప్రారంభించాడు. ఎందు గురించి అంటే ఇబ్రహీం కుతుబ్ షా ఇక్కడ భాగీరథి అనేటటువంటి ఒక హిందూ స్త్రీని వివాహం చేసుకుంటాడు. ఇబ్రహీం కుతుబ్ షా భాగీరథి అనేటటువంటి ఒక హిందూ స్త్రీని వివాహం చేసుకుని ఆవిడ పేరు మీదుగా గోల్కొండను భగీరథిపురంగా పిలవడం ప్రారంభిస్తాడు. ఇదొక బిట్టు. ఇకపోతే తర్వాత బిట్టు చూడండి. ఇబ్రహీం కుతుబ్ షా ఎవరైతే ఉన్నాడో ఈ ఇబ్రహీం కుతుబ్ షా అనే అతడు ముస్లిం ప్రభువు అయినప్పటికీ హిందూ దేవతలచే దీవింపబడ్డాడు. ఇబ్రహీం కుతుబ్ షా ముస్లిం ప్రభువు అయినప్పటికీ హిందూ దేవతలచే దీవింపబడ్డాడు అని ఇబ్రహీం కుతుబ్ షాను కొనియాడిన వారు క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే ఆరుద్ర భాగవతులు సదాశివ శంకర శాస్త్రి ఆరుద్ర గారు ఇలా ఇబ్రహీం కుతుబ్ షాని కొనియాడాడు. ఏమని కొనియాడినారైనా? ఇబ్రహీం కుతుబ్ షా ముస్లిం ప్రభువు అయినప్పటికీ హిందూ దేవతలచే దీవింపబడ్డాడు అని చెప్పి ఇబ్రహీం కుతుబ్ షాని ఉద్దేశించి ఆరుద్ర గారు ఈ విధంగా ఆయన్ని కొనియాడడం జరిగింది. ఇది ఇబ్రహీం కుతుబ్ షాకు సంబంధించినటువంటి బ్రీఫ్ హిస్టరీ. అంటే మన తెలుగు సాహిత్యం వరకు మనకి పీజీటీ వరకు, జేఎల్స్ వరకు, డిఎల్స్ వరకు
మనకు కావలసినటువంటి సమాచారం మీకు నేను అందిస్తున్నాను. ఇంకెంతకంటే ఎక్కువగా మన పరిధిలో మనం చూడాల్సిన పని లేదు. ఇది చూసుకుని వెళ్తే ఎగ్జామ్కి సరిపోతుంది. ఇకపోతే దాని తర్వాత మహమ్మద్ కూలీ కుతుబ్ షా. మహమ్మద్ కూలీ కుతుబ్ షా ఇతని గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం గమనించినట్టయితే ఇబ్రహీం కూలీ కుతుబ్ షా తర్వాత ఇప్పుడు మహమ్మద్ కూలీ కుతుబ్ షా. సుల్తాన్ కూలీ కుతుబ్ షా గురించి అయింది, జంషీద్ కూలీ కుతుబ్ షా గురించి అయింది, ఇబ్రహీం కూలీ కుతుబ్ షా గురించి అయింది. ఇప్పుడు మహమ్మద్ కూలీ కుతుబ్ షా గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలు బ్రీఫ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహమ్మద్ కూలీ కుతుబ్ షా. మహమ్మద్ కూలీ కుతుబ్ షా అనగానే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 4 ముక్కలు మన మైండ్లో స్ట్రైక్ అవ్వాలి. అవేంటవి? కుతుబ్ షాహీలలో అతి గొప్ప పాలకుడు. మొత్తం ఈ 7 కుతుబ్ షాహీ పాలకుల్లో అతి గొప్ప పాలకుడు ఎవరు అని బిట్టు వస్తే మహమ్మద్ కులీ కుతుబ్ షా అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇతడు గొప్ప కవి కూడా. ఉర్దూ మరియు పర్షియా భాషల్లో అనేక కవితలు ఈయన రచించాడు. ఉర్దూ పర్షియా భాషల్లో కవితలు అల్లిన గొప్ప కవి. 2 పాయింట్లు అయిపోయినాయి. 3వ పాయింట్ భాగ్యమతి. భాగ్యమతి ఆ స్త్రీని ఈయన వివాహం చేసుకున్నాడు. భాగ్యమతి చూడండి, భగీరథి అన్నటువంటి స్త్రీని ఇబ్రహీం కూలీ కుతుబ్ షా వివాహం చేసుకున్నాడు, హిందూ స్త్రీని. ఇబ్రహీం కూలీ కుతుబ్ షా వివాహం చేసుకున్న హిందూ స్త్రీ పేరు భాగీరథి. కాగా ఇక్కడ మహమ్మద్ కూలీ కుతుబ్ షా, ఇబ్రహీం తర్వాత వచ్చినటువంటి మహమ్మద్ కూలీ కుతుబ్ షా భాగ్యమతి అన్న హిందూ స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఈవిడ పేరు మీదుగా హైదరాబాద్కు భాగ్యనగరం అనే పేరు వచ్చింది అని చెప్పి అంటారు. హైదరాబాద్ని భాగ్యనగరంగా పిలిచారు అని చెప్పి అంటారు. ఇకపోతే తర్వాత మహమ్మద్ కూలీ కుతుబ్ షా అనగానే మనకి చార్మినార్ కూడా గుర్తుకు వస్తుంది. చార్మినార్ ఇది 1594లో నిర్మించిన కట్టడం. 1594. చార్మినార్ అనగానే 1594. 1594 అనేక సార్లు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే గుర్తుండిపోవాలి. ఈ బిట్టు ఎక్కడో ఒక దగ్గర మనకి మళ్ళీ తగులుతుంది. 1594లో చార్మినార్ని ఇబ్రహీం కూలీ కుతుబ్ షా తర్వాత వచ్చినటువంటి పాలకుడు మహమ్మద్ కూలీ కుతుబ్ షా నిర్మించాడు. ఎందుకోసం నిర్మించాడో మనందరికీ తెలుసు. హైదరాబాదు అంటే గోల్కొండ రాజ్యంలో హైదరాబాదులో ప్లేగు వ్యాధి అనేది ప్రబలింది. ఎంతోమంది అమాయకులు సాధారణ ప్రజానీకం మరణించారు. ఈ ప్లేగు వ్యాధి త్వరగా ఇది గనక నిర్మూలన అయితే గనక వెంటనే ఒక కట్టడం కడతాను అని చెప్పి తాను ముందుగా మొక్కుకుంటాడు. కాబట్టి ప్లేగు వ్యాధి నిర్మూలన అయిన తర్వాత దానికి చిహ్నముగా, దానికి గుర్తుగా ఇక్కడ చార్మినార్ అంటే 4 స్తంభాలతో చార్మినార్ చూస్తే పైన 4 మినార్లు అనేవి ఉంటాయి. ఈ 4 మినార్లతో కూడినటువంటి చార్మినార్ని అనేటువంటి ఈ కట్టడంని పాత బస్తీలో ఈయన నిర్మించాడు. తర్వాత దాద్ మహల్, చార్మినార్, దాద్ మహల్, గగన్ మహల్, దారుల్ షిఫా అన్న హాస్పిటల్, జమా మసీదు, గోదా మహల్. ఈ మహల్ చూడండి, మహల్ అని పేరు వస్తే ఏదైనా ఒక కట్టడం చివర మహల్ అన్న పేరు వస్తే ఇది మ్యాక్సిమం మహమ్మద్ కూలీ కుతుబ్ షా యొక్క కట్టడం అని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే దారుల్ షిఫా ఒక హాస్పిటల్ని కూడా ఈయన నిర్మించాడు.
ఇవి. ఇకపోతే ఈయన ఆస్థానంలో మహమ్మద్ కూలీ కుతుబ్ షా ఆస్థానంలో మరింగంటి సింగనాచార్యులు, సారంగ తమ్మయ్య, కృష్ణమాచ్యుడు ఈ ముగ్గురు తెలుగు కవులు ఉన్నట్లు ఇక్కడ చెబుతారు. ఇకపోతే అమీనాబాద్ అన్న ప్రదేశంలో ఈయన కాలంలో తెలుగు శాసనం జారీ చేయబడింది. ఈ ముఖ్యమైనటువంటి ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోండి. అలాగే హైదరాబాద్ నగర నిర్మాత ఎవరు అని బిట్టు వస్తే మహమ్మద్ కులీ కుతుబ్ షా. చార్మినార్ నగర నిర్మాత ఎవరు అని బిట్టు వస్తే మహమ్మద్ కూలీ కుతుబ్ షా. ఓకే. హైదరాబాద్కి భాగ్యనగరంగా పేరు మార్చిన వారు ఎవరు? మహమ్మద్ కూలీ కుతుబ్ షా. ఇకపోతే చార్మినార్ ప్లేగు వ్యాధి నిర్మూలన సందర్భంగా 1594లో నిర్మించబడినటువంటి కట్టణం. మహల్ చివరికి దాద్ మహల్ అవ్వచ్చు, గగన్ మహల్ అవ్వచ్చు, లేకపోతే గోదా మహల్ అవ్వచ్చు. మహల్ చివరికి మహల్ అని పేరు ఉంటే, పదం అనేది ఉంటే ఈ కట్టడము మహమ్మద్ కూలీ కుతుబ్ షా గారి కట్టడం అని గుర్తుపెట్టుకోండి. దారుల్ షిఫా అన్న హాస్పిటల్ని నిర్మించాడు. ఇకపోతే ఈయన ఆస్థానంలోని మరింగంటి సింగనాచార్యులు, సారంగ తమ్మయ్య, కృష్ణమాచ్యుడు వీరు ఉండేవారు. ఈ సాహిత్యం గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇక అమీనాబాద్ అనే తెలుగు శాసనం అనేది ఈయన కాలంలో జారీ చేయబడింది. ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. ఇప్పుడు తర్వాత పాలకుడు ఎవరండి? సుల్తాన్ మహమ్మద్ షా. ఇతని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనము సుల్తాన్ మహమ్మద్ షా మరియు అబ్దుల్లా కుతుబ్ షా ఈ ఇరువురు గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుల్తాన్ మహమ్మద్ షా మరియు అబ్దుల్లా కుతుబ్ షా ఈ ఇరువురు గురించి మనం తెలుసుకుంటే ఇంకా హసన్ తానీషా ఉంటారు. వీరి గురించి తెలుసుకున్న తర్వాత మనము సాహిత్య పోషణ, సాంస్కృతిక వికాసంలోకి వెళ్ళిపోతున్నాం. ఇకపోతే సుల్తాన్ మహమ్మద్ షా ఇతడు ఇంతకు ముందు మనం చెప్పుకున్న హైదరాబాద్ నగర నిర్మాత, చార్మినార్ నిర్మాత మహమ్మద్ కూలీ కుతుబ్ షా యొక్క అల్లుడు. మహమ్మద్ కూలీ కుతుబ్ షాకి అల్లుడు, గుర్తుపెట్టుకోండి. ఈయన ఖైరతాబాద్లో మసీదుని నిర్మించాడు. హైదరాబాద్లోని ఖైరతాబాద్ మసీదు నిర్మాత ఎవరు? హైదరాబాద్లోని ఖైరతాబాద్ మసీదు నిర్మాత సుల్తాన్ మహమ్మద్ షా. ఇకపోతే ఈయన చార్మినార్కి ముందు భాగంలో మనం పెద్ద మక్కా మసీద్ని ఓల్డ్ సిటీలో మనం చూడవచ్చు. అది పెద్ద మక్కా మసీద్ అనేది మనకి కనిపిస్తుంది. అవునా? ఈ మక్కా మసీదుని ఈయన ప్రారంభించాడు. సుల్తాన్ మహమ్మద్ షా మక్కా మసీదుని ప్రారంభించాడు. ఎవరు ప్రారంభించారండి? సుల్తాన్ మహమ్మద్ షా మక్కా మసీదుని ప్రారంభించాడు. అంటే మహమ్మద్ కూలీ కుతుబ్ షా చార్మినార్ని నిర్మిస్తే దాని ముందు ఆ తర్వాత వచ్చినటువంటి సుల్తాన్ మహమ్మద్ షా మక్కా మసీదుని ప్రారంభించాడు. అయితే ఈయన పూర్తి చేయలేకపోయాడు. ఔరంగజేబు, ఇక్కడ మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబు దాన్ని పూర్తి చేస్తాడు. మక్కా మసీదుని ప్రారంభించిన వాడు ఎవరండి? చూడండి, చాలా సింపుల్, బాగా గుర్తుపెట్టుకోండి. చార్మినార్ని మహమ్మద్ కూలీ కుతుబ్ షా నిర్మించాడు. చార్మినార్ ఉన్న ప్రదేశంలోనే, ఓల్డ్ సిటీలోనే దాని ముందు ప్రాంతంలో, తన ముందు భాగంలో మక్కా మసీద్ అనేది ఉంటుంది. చార్మినార్ని ఇక్కడ మహమ్మద్ కూలీ కుతుబ్ షా నిర్మిస్తే ఆయన అల్లుడు చార్మినార్ ముందు భాగంలో మక్కా మసీదుని ప్రారంభిస్తే
ఆ మక్కా మసీదుని ఔరంగజేబు అన్న మొఘల్ చక్రవర్తి పూర్తి చేస్తాడు. క్లియర్? దాని తర్వాత ఈ సుల్తాన్ మహమ్మద్ షా ఈయన పరిపాలన కాలంలోనే ట్రావెర్నియర్ అనేటటువంటి ఒక ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెర్నియర్ అనేటటువంటి ఒక ఫ్రెంచ్ యాత్రికుడు హైదరాబాదులో పర్యటిస్తాడు. సుల్తాన్ మహమ్మద్ షా కాలంలోనే ట్రావెర్నియర్ అనేటటువంటి ఫ్రెంచ్ యాత్రికుడు హైదరాబాద్లో పర్యటిస్తాడు. ఇకపోతే ఖురాన్ అనేటటువంటి ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్, దీనిని సింహాసనం మీద ఉంచి పరిపాలిస్తాడు. ఖురాన్ సూత్రాల ప్రకారం పరిపాలన చేస్తాడు. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక అబ్దుల్లా కుతుబ్ షా దగ్గరికి మనం వచ్చాం. దాని తర్వాత అబ్దుల్లా కుతుబ్ షా గోల్కొండని పరిపాలిస్తున్న కాలంలోనే షాజహాన్ దండయాత్ర ప్రారంభం అయ్యింది. అబ్దుల్లా కుతుబ్ షా ఈయన కాలంలోనే షాజహాన్ దండయాత్ర ప్రారంభం అయ్యింది. బాగా గుర్తుపెట్టుకోండి. షాజహాన్ గోల్కొండపై దండయాత్ర చేసినప్పుడు గోల్కొండ పాలకుడు ఎవరు? కుతుబ్ షాహీ పాలకుడు ఎవరు? అబ్దుల్లా కుతుబ్ షా. ఇక షాజహాన్కు కోహినూర్ వజ్రంని కట్టబెట్టిన ఘనత కూడా ఈయనకి దక్కుతుంది. గోల్కొండపై దండయాత్ర చేసి ఇక్కడ నుంచి కోహినూర్ వజ్రంని అబ్దుల్లా కుతుబ్ షా దగ్గర నుంచి షాజహాన్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఇకపోతే అబ్దుల్లా కుతుబ్ షా కాలంని ఉర్దూ సాహిత్యానికి స్వర్ణయుగం అని చెప్పి అంటారు. చూడండి, ఇబ్రహీం కుతుబ్ షా ఎవరైతే ఉన్నారో ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో దక్కని ఉర్దూ అనేది ప్రారంభమవుతుంది. అబ్దుల్లా కుతుబ్ షా ఈయన కాలం వస్తప్పటికీ ఇక్కడ అబ్దుల్లా కుతుబ్ షా కాలం ఇది ఉర్దూ సాహిత్యానికి స్వర్ణయుగం. ఉర్దూ సాహిత్యం ప్రారంభయుగం ఇబ్రహీం కుతుబ్ షా కాలం, స్వర్ణయుగం ఇక్కడ అబ్దుల్లా కుతుబ్ షా యుగం ఉర్దూ సాహిత్యానికి, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ కాలంలో అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో వజ్ర పరిశ్రమ అభివృద్ధి చెందింది. అలాగే మచిలీపట్నంలో చర్చి నిర్మాణంకు గోవాలో ఉన్నటువంటి గోవా క్రిస్టియన్లకు మచిలీపట్నంలో చర్చి నిర్మాణంకు అనుమతి ఇస్తాడు. మచిలీపట్నంలో చర్చి నిర్మాణంకి అనుమతి ఇచ్చినటువంటి కుతుబ్ షాహీ పాలకుడు అబ్దుల్లా కుతుబ్ షా. ఇక ఇతని యొక్క ఆస్థాన నర్తకి అబ్దుల్లా కుతుబ్ షాకి తన యొక్క ఆస్థానంలోని నర్తకి తారామతి. అబ్దుల్లా కుతుబ్ షా యొక్క ఆస్థాన నర్తకి పేరు ఏం పేరండి? తారామతి ఎవరి ఆస్థాన నర్తకి? అబ్దుల్లా కుతుబ్ షా యొక్క ఆస్థాన నర్తకి. ఇకపోతే లక్ష్మీ నరసింహకవి, కర్పూర కృష్ణమాచార్యులు, మాధవరాయలు ఈ ఆస్థానంలో అబ్దుల్లా కుతుబ్ షా ఆస్థానంలోని తెలుగు కవులు. లక్ష్మీ నరసింహకవి, కర్పూర కృష్ణమాచార్యులు, మాధవరాయలు వీరు ఇతని ఆస్థానంలో ఉండేవారు. అంతేకాకుండా క్షాత్రయ్య, మువ్వా పదములను రచించినటువంటి క్షాత్రయ్య గారు ఇతని ఆస్థానంలో ఉండలేదు, కానీ ఈ అబ్దుల్లా కుతుబ్ షా అన్న గోల్కొండ పాలకుడికి సమకాలీనుడు అన్న విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. ఇక ఫైనల్గా మనం హసన్ తానీషా గురించి మనం తెలుసుకుని దాని తర్వాత గోల్కొండ కాలపు సాహిత్య యుగంలోకి సాహిత్య చరిత్రలోకి మనం వెళ్ళిపోదాం.
హసన్ తానీషా. గోల్కొండ పాలకుల్లో 7వ పాలకుడు, చివరి పాలకుడు హసన్ తానీషా. ఈయన గురించి తెలిపిన వాళ్ళు ఎవరు లేరు. ఎందు గురించి అంటే శ్రీరామదాసు గురించి, శ్రీరామదాసు చరిత్ర గురించి, ఆయనను ఇబ్బందులకు గురి చేసినటువంటి హసన్ తానీషా గురించి మనందరికీ తెలుసు. అయితే చూడండి, తానీషా అనగా భోగి అని అర్థం. ఇదొక బిట్టు. ఈయన కాలంలో, ఈయన ఆస్థానంలో, హసన్ తానీషా ఆస్థానంలో పాల్వంచ అన్న పరగనాకు, పాల్వంచ పేరు పాల్వంచ అన్న పరగనాకు కంచెర్ల గోపన్న లేదా శ్రీరామదాసు తహసీల్దార్గా వ్యవహరిస్తాడు. తహసీల్దార్గా ఇక్కడ వ్యవహరిస్తాడు. బిట్ రావచ్చు. కంచెర్ల గోపన్న లేదా శ్రీరామదాసు అబుల్ హసన్ తానీషా ప్రభువు కాలంలో, ఈ నవాబు కాలంలో ఏ పరగనాకు తహసీల్దారుగా ఆయన వ్యవహరించారు అని బిట్టు వస్తే పాల్వంచ పరగనాకు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే ఈయన అక్కన్న మాదన్నల మేనల్లుడు. అక్కన్న మాదన్నలకు రామదాసు లేదా కంచెర్ల గోపన్న మేనల్లుడు అవుతాడు. ఇది ఒక బిట్టు. మరి రామదాసు భద్రాచలంలో రామాలయంని నిర్మించిన సంవత్సరం, దీని మీద బిట్ అడిగితే 1674 క్రీస్తకం 1674 క్రీస్తకం 1674 సంవత్సరంలో, క్రీస్తకం 1674 సంవత్సరంలో, క్రీస్తకం 1674 సంవత్సరంలో 74 రామాలయం, భద్రాచలం రామాలయం నిర్మాణం జరిగింది. ఎవరు చేపట్టారు? కంచెర్ల గోపన్న, అతడే శ్రీరామదాసు. అయితే అక్కన్న అబుల్ హసన్ తానీషా ఆస్థానంలో సైన్యాధిపతిగా ఉంటే మాదన్న ప్రధానమంత్రిగా ఉండేవారు. ఈ అక్కన్న మాదన్నలు 1686లో హత్యకు గురవుతారు. 1686 సంవత్సరంలో 1686 సంవత్సరంలో హత్యకు గురవుతారు. 1686 సంవత్సరంలో హత్యకు గురవుతారు. సో వీరు హత్యకు గురైన తర్వాత 1687 సంవత్సరంలో 1687 సంవత్సరంలో అక్కన్న మాదన్నలు ఉన్నంత వరకు కూడా గోల్కొండ కాస్త రక్షణలో ఉండేది. వీరు ఎప్పుడైతే మరణించారో ఆ తర్వాత కాలంలో గోల్కొండ మీద దాడి చేయడము ఔరంగజేబుకి సులువైపోయింది. 1686లో అక్కన్న మాదన్నలు మరణించారన్న వార్త విని ఆ ఉత్సాహంతో వచ్చినటువంటి ఔరంగజేబు ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు 1687 సంవత్సరంలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 9 నెలల పాటు, సుమారుగా 9 నెలల పాటు గోల్కొండ మీద దండయాత్ర కొనసాగించి చివరికి అక్టోబరు 3వ తేదీన, అదే సంవత్సరం 1687 సంవత్సరం అక్టోబర్ 3వ తేదీన గోల్కొండ మీద విజయం సాధించి ఔరంగజేబు గోల్కొండని తన యొక్క మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేసుకుంటాడు. ఇది హసన్ తానీషా, అబుల్ హసన్ తానీషా, ఈయనకు సంబంధించినటువంటి బ్రీఫ్ హిస్టరీ ఇదండి. అంటే గోల్కొండ నవాబులు, మొత్తం 7 మంది గోల్కొండ నవాబుల యొక్క బ్రీఫ్ హిస్టరీ, ప్రాథమిక అంశాలని ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. ఎందు గురించి అంటే మనం గోల్కొండ కాలం నాటి సాహిత్య అంశాలు, సాంస్కృతిక అంశాలు తెలుసుకోవాలంటే ముందు గోల్కొండ పాలకుల గురించి ఆ మాత్రమైన కూడా మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. కాబట్టి ఇక్కడ
వీరి గురించినటువంటి సమాచారం మీకు నేను అందివ్వడం జరిగింది. అయితే మిత్రులారా, ఇక్కడ దీని మీద ఒక పట్టు సాధించండి, దీనిని చూస్తూ ఉండండి. దీని తర్వాత సెకండ్ వీడియోలో నేను ఈ గోల్కొండ నవాబుల కాలం నాటి సాహిత్య పోషణ, సాంస్కృతిక వికాసం అన్న అంశాల మీద పూర్తిగా మీకు నేను కంటెంట్ అనేది ఇచ్చేస్తున్నాను. రాజులు, సాహిత్య పోషణ, సాంస్కృతిక వికాసం అన్నటువంటి యూనిట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు అందిస్తున్నాను. దీనిలో భాగంగా గోల్కొండ నవాబుల కాలం నాటి సాహిత్య పోషణ, సాంస్కృతిక వికాసం అనేది 2 వీడియోల్లో మీ ముందు నేను ఉంచుతున్నాను. ఇది మొదటి వీడియో. రెండవ వీడియోలో మిగిలిన అంశాలను చర్చించుకొని మనం తదుపరి నాయక రెడ్డి రాజుల కాలం నాటి సాహిత్య పోషణ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో నచ్చితే, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ బాగుందనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్కి ప్రోత్సాహంగా ఉండండి. మరిన్ని అంశాలతో మీ ముందుకి మరొక వీడియోలో వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.